మనలో చాలా మంది యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తామని అడిగితే మనీ ఆర్ ఫేమ్ కోసం అని చెప్తున్నారు. బట్ నువ్వు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండగా తెలిసింది ఇది అంత ఈజీ కాదని. నీకు ఒకసారి వ్యూస్ థౌసండ్స్ లో వస్తుంది, ఇంకోసారి 100 లో వస్తుంది, ఇంకొన్ని రోజులు చూసి అసలు వ్యూస్ రావడమే ఆగిపోవచ్చు. అలా చూస్తూ 1 year అయిపోతుంది. నీ మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంటది అండ్ అల్టిమేట్ గా ఎఫెక్ట్ అనేది నీ కెరీర్ మీద చూపించింది. మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ లో ఎవరు ఈ టాపిక్ మీద వీడియో క్రియేట్ చేయలేదు. ఫస్ట్ గా మనమే చేస్తున్నాం. నువ్వు చేయాల్సింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాక చూస్తే ఈ వీడియో నీ యూట్యూబ్ జర్నీని కంప్లీట్ గా మార్చేస్తుంది. నీకు స్టార్టింగ్ లో చెప్పినట్టే మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్ యూట్యూబ్ లోకి ఎందుకు వస్తున్నారంటే కేవలం మనీ ఆర్ ఫేమ్ కోసం. అండ్ వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారన్న దానికి కూడా రీజన్ అక్కడే ఉంది. నువ్వు కూడా కేవలం మనీ ఆర్ ఫేమ్ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కూడా పక్కా ఫెయిల్ అయిపోతావు. మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ ఈ నిజం తెలియకుండా చాలా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అనుకున్న గోల్ అయితే రీచ్ అయితే అవ్వరు. దాని తగ్గట్టు నీ టైం, ఎనర్జీ, ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అనుకుంటావు. బట్ రియాలిటీ వచ్చేసరికి నీ ఎఫర్ట్స్ ఏమీ వేస్ట్ అవ్వలేదు, కానీ నువ్వు వెళ్ళే దారే రాంగ్ వే చూస్ చేసుకున్నావు. ఈ రెండిట్లో నీకు ఒక్కటి కావాలన్నా కూడా కంప్లీట్ గా డిపెండ్ అయితే నీ వీడియో మీదే. నీ వీడియో ఎంత బాగుంటే నీ గోల్ కూడా అంతే ఫాస్ట్ గా రీచ్ అవ్వగలవు. సో ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుంది, మీరు మనీ ఆర్ ఫేమ్ అంకలా పరిగెట్టడం కాకుండా నీ ఫుల్ ఫోకస్ వీడియో మీద ఉండాలి. నేను ఎంత బాగా వీడియో క్రియేట్ చేయగలను, వ్యూవర్స్ కి వాల్యూ ఎలా ప్రొవైడ్ చేయగలను అని చెప్పి ఆ మైండ్ సెట్ అయితే నువ్వు తెచ్చుకోవాలి. ఈ వీడియోలో ఈ టిప్స్ వాడండి, ఆ ట్రిక్స్ యూస్ చేసుకోండి చెప్పి ఏం చెప్పను. వీడియో చూసాక నీకే ఒక కంప్లీట్ అవేర్నెస్ అయితే వచ్చింది. డూ ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ వీడియోస్. అబ్దుల్ కలాం చెప్పింది 100% రైట్ అంటాను. నన్ను అడిగితే ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరికి తెలియదు. బట్ నేనైతే స్ట్రాంగ్ గా ఒకటైతే చెప్పగలను, నీ యూనిక్నెస్ నీ పవర్. ఎంతసేపు పక్కన వీడియోస్ కాపీ చేసి పేస్ట్ చేయడం కాదు. నీ వీడియోకి నీ కాంపిటీటర్స్ వీడియోకి ఏం తేడా అంటే ఏం చెప్తావు, ఆ ఆన్సర్ ఎప్పుడు నీ దగ్గర ఉండాలి. అప్పుడే యూట్యూబ్ లో నువ్వు ఒక స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ అయితే నిలబెట్టుకోగలవు. ఇలా చేయాలంటే నువ్వు అల్గోరిథం అని ఏంటో తెలుసుకోవాలి. దీని గురించి ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేను, బట్ సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. అల్గోరిథం ఈ వర్డ్ విని చాలా మంది భయపడుతూ ఉంటారు. బట్ అల్గోరిథం హార్డ్ గా అనిపించిన చాలా ఈజీ. ఇది అల్గోరిథం కి అనదర్ నేమ్ వచ్చేసి ఆడియన్స్. అసలు అల్గోరిథం ఏం చేస్తుందంటే ఇది ఆడియన్స్ రియాక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ ని జస్ట్ క్యాలిక్యులేట్ చేసేది అంతే. సో నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అల్గోరిథం కాదు, ఆడియన్స్ సైకాలజీని. టూప్ గ్రోయింగ్ బై ఇప్పుడు నేను డార్క్ సైకాలజీ నేర్చుకోవాలా, ఎన్ని వీడియోస్ చూడాలి, ఎన్ని ఛానల్స్ విజిట్ చేయాలి, ఫాస్ట్ గా చెప్పు. వెయిట్ నువ్వు ఏం చేయవసరం లేదు. జస్ట్ ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఆ యాప్ వచ్చేసి వైటీ స్టూడియో. ఈ యాప్ లో నీ ఆడియన్స్ హిస్టరీ మొత్తం దాకునుంది, ఫ్రమ్ A to Z. ఆడియన్స్ ఏజ్ నుంచి ఉన్న సిటీ దగ్గర ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ యూట్యూబ్ నీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. బట్ ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నీకు యూస్ చేసుకోవడం అయితే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 30 days లో ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చింది, దాని CTR అంట. అసలు ఆ టైంలో ఎందుకు ఎక్కువ వ్యూస్ అయితే వచ్చింది, నేను చూస్ చేసుకుంది ట్రెండింగ్ టాపిక్ కాదా, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ వీడియోని బాగా ఇష్టపడుతున్నారు, నా వీడియోని ఎందాక చూస్తున్నారా లేదా మధ్యలోనే వదిలేస్తున్నారా, వీడియోలో ఎన్ని స్పైక్స్ వచ్చింది అండ్ ఎన్ని డిప్స్ అయితే వచ్చింది, నేను యూస్ చేసిన వర్డ్స్ ఎంగేజింగ్ గా ఉందా లేదా, ఇలాగ ప్రతి గ్రాఫ్ యూస్ చేసుకుని అనలైజ్ చేసుకోవడం అయితే నీకు రావాలి. అప్పుడే మీకు ఒక డీప్ క్లారిటీ అయితే వచ్చింది వాట్ ఈస్ వాట్ అని. వీడియో ఎందుకైతే వచ్చాం ఎంతో కొంత నేర్చుకుని ఉంటావు ఈ వీడియోని చూసి. బట్ ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు, అది కూడా నువ్వే చేయాలి. టేక్ యాక్షన్ నౌ. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎంతసేపు 1 వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూస్తూ ఉంటారు, కానీ యాక్షన్ అయితే తీసుకోరు. 90% యూట్యూబర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతారు. సో వీళ్ళు దాటికెళ్ళడం చాలా ఈజీ. ఫార్ములా ఈజ్ టేక్ యాక్షన్ నౌ, దట్స్ ఆల్. అసలు ఈ వీడియోలో నేను ఎందుకు ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతానో తెలుసా నీకు? చాలా మంది యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలని చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్ రియాలిటీ వచ్చేసరికి నీకు కావాల్సిన లక్ కాదు, స్కిల్స్, పేషెన్స్ అండ్ సైకాలజీ, ఈ 3 ఉండాలి. నేనైతే హార్ట్ఫుల్ గా ఒకటైతే చెప్పగలను అబ్బా, డోంట్ గివ్ అప్ ఆన్ యూట్యూబ్. మేబీ 1 year or 2 to 3 years, ఎన్ని ఇయర్స్ అయినా నువ్వు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతావు. మేబీ నీకు ఒక వీక్స్ పట్టచ్చు, లేకపోతే మంత్స్ పట్టొచ్చు, 6 years పట్టచ్చు. బట్ నీ ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అయితే అవ్వతావు. నా ఛానల్ 1 year అయిన తర్వాత మేబీ 1 lakh సబ్స్క్రైబ్ అయితే గెయిన్ చేసుకుంటాను. బట్ ఈ 3 అయితే నేనైతే పక్కాగా మాస్టర్ అయితే చేసుకుంటాను ఆ టైంకి. సో నేను న్యూ ఛానల్ క్రియేట్ చేస్తున్నా, ఇంకా ఫాస్ట్ గా అయితే గ్రో అయిపోతాను ఆ పాటికి. ఈ వీడియో నీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.